గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 4 రోజుల పాటు నిర్వహించినటువంటి గ్రామ సభల్లో గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో కొంత అసందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అలాగే వచ్చిన తర్వాత ఎట్లాంటి మాటలు చెప్పిందో వచ్చిన తర్వాత ఎటువంటి కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదని చెప్పి ప్రజలకు వెళ్తున్నారు. అందులో భాగంగానే స్టేషన్ గన్పూర్లో కూడా రైతులకు ఒక భరోసా కల్పించేటువంటి దీక్షను కూడా ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, మేము అనుకున్నటువంటి గతంలో చెప్పినటువంటి అమలు చేస్తామన్నట్టు భరోసా రైతుల్లో కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నాము. మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు. అసలు వారు 6 గ్యారంటీల పథకాల మీద కూడా ప్రభుత్వ విధానాలు ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఎట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి, నిజంగా అలవి కాని హామీలు ఇచ్చారా లేకపోతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఇందులో ఎవరి తప్పు ఉందన్నటువంటి ఒక విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే 6 గ్యారంటీల అమలుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటున్నారు. దాదాపు వాళ్ళేమో మేము చేశామని చెప్పి అంటున్నారు, మీరేమో ఎక్కడ అమలు కావట్లేదని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? 6 హామీలు 420 పథకాలకు సంబంధించిన అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి చివరికి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని 26వ తారీఖు నుండి 4 పథకాలను అమలు చేస్తామని చెప్పేసి మీరన్నట్టు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ సభలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఎక్కడ కూడా ఎమ్మెల్యే కానీ మంత్రి పోతే అక్కడ లొల్లి తరిమించి కొట్టినంత పరిస్థితి అయింది. ప్రభుత్వ అధికారులు ఏం కూడా మేము రాసుకోమంటే రాసుకుంటున్నాం, దాని మీద గ్యారంటీ లేదు అని చెప్పేసి వాళ్ళు తప్పించుకొని పోయే కార్యక్రమం అయింది. ఎప్పుడైతే 26వ తారీఖు నుంచి వెళ్ళి 4 పథకాలు అమలు చేస్తామని ప్రకటించాలో అప్పుడే గన్పూర్ నియోజకవర్గంలో వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక మండలంలో రైతు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రధాన డిమాండ్ ఏదైతే రైతుల కోసం రైతు భరోసా 15,000 ఇస్తారని ఏ విధంగా హామీ ఇచ్చినావో అవి వెంటనే ఇవ్వాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 రైతు కూలీలకు ఇస్తారన్నావు, అవి ఇవ్వాలి ఎలాంటి యాక్షన్ లేకుండా. అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇండ్లు కావచ్చు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందిరా ఆత్మీయ భరోసా అని పెట్టేసి దానికి ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినప్పుడు ఆంక్షలు లేవు, కానీ తర్వాత ఏం ఆంక్షలు పెడతారు అంటే ఉపాధి హామీ కూలి కార్డు ఉండాలి, జాబ్ కార్డు ఉండాలి అని చెప్పేసి. జాబ్ కార్డు ఉండాలన్నప్పుడు ఇక్కడ దాదాపు 56 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అంటే లబ్ధిదారులు 1,04,00,000 మంది ఉంటారు. అంటే దాంట్లో తల్లి తండ్రి కొడుకో కోడలు అట్లా ఉంటే 1,04,00,000 మంది. కానీ 20 రోజులు పని పూర్తి చేయాలని మళ్ళీ ఒకసారి పెడతారు. 20 రోజులు పూర్తి చేసిన కార్డులు ఎన్ని ఉన్నాయంటే 3,75,000 కార్డులు మాత్రమే 20 రోజులు పని పూర్తి చేసిన వాళ్ళు. ఎందుకంటే పని దినాలు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది, దానివల్ల ఎక్కువ మంది పని చేయలేదు. సో ఆ రకంగా చూస్తే ఓన్లీ 8 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులు వచ్చేదానికి అవకాశం. అంటే మొత్తం కోతలు ఎగవేతలు పేరు మాత్రం గొప్పగా చెప్పుడు, మరి ఇచ్చే కాడికి వచ్చే వరకు 96 లక్షల మంది కోత పెట్టి 8 లక్షల మందికే ఇచ్చే కార్యక్రమము ఆత్మీయ భరోసా పేరు మీద. మరి ఆ రకంగా బీద బిక్కి లేదా వ్యవసాయ కూలీలకు మోసం చేసే కార్యక్రమం. అదేవిధంగా 15,000 మేమిస్తే 12,000 రైతు భరోసా జనవరి 26వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి అంటే లేదు 15,000 ఇవ్వాలని మేము నిరసన దీక్షలు చేస్తా ఉన్నాం. ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు 26వ తారీఖు ఇస్తారని చెప్పేసి మొత్తము కేసీఆర్ మొత్తము తెలంగాణ మొత్తంలో ఉన్న 12,679 గ్రామాలలో ఏకకాలంలో మరి రైతు బంధు పేరుతో మేము వేస్తే ఈరోజు రైతు భరోసా మేము మొత్తం వెయ్యాం. ఇప్పుడు మండలానికి ఒకటే ఊరని అంటే కొండను దొవ్వి ఎలికను పట్టినట్టు చేసిండు. కొండను దొవ్వి ఎలికను బట్టి చేసి ఆ ఎలికేమన్నా మరి ఏమన్నా లాభం అంటే మొత్తం అక్కడ కూడా ఒకటే రోజు 2 అబద్ధాలు. మొత్తము గ్రామ సభల్లోనే ఇచ్చేస్తామని చెప్పేసి గ్రామ సభలు ఇస్తారని మేము కూడా లేదు, రాత్రి 12 గంటల తర్వాత ఖాతాలో పడతాయని చెప్పాడు. ఉన్నది ఈ 12 గంటలకే లేదు, రాత్రి 12 గంటలు లేదు, మధ్యాహ్నం 12 గంటలు లేదు. తెల్లారంగా పేపర్లు చదివితే మార్చి 31వ తారీఖు అట. ఎవరు నమ్ముతాడు? ఇవరకు ఏదైనా ఒక మాట ఇచ్చి దాని మీద నిలబడేది ఉంటే ఏదో అంటారు కదా, మాట తప్పను మడవ తిప్పను అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. కానీ దానికి డెడ్ అగెనెస్ట్ గా అయిన మాట అంటాం. మేము అబద్ధాలు ఆడితేనే ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి మరి సిగ్గు శరం లేకుండా అట్లా చెప్పుకుంటూ పోయే రకం రేవంత్ రెడ్డి. ఏదైనా కూడా మొత్తము గ్రామ సభలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అదేవిధంగా
స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉదాహరణకి కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టినప్పుడు రైతు సంక్షేమ యాత్ర అని చెప్పేసి గణపురం నియోజకవర్గంలో 10 రోజులు రైతులలో అవగాహన కల్పించడానికి, ఎక్కువ రైతులు లబ్ధి పొందడానికి. అప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 63,000 మంది మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నదంటే మేము 10 రోజులు సైకిల్ మోటార్ ర్యాలీ చేసి రైతు ఇళ్లలో పడుకొని రోజు ఒక మండలం మీద అంతా తిరుక్కుంటూ 10 రోజులు తిరిగితే మేము తిరిగిన తర్వాత 77,000 మంది రైతులకు ఈ రైతు బంధు ఉపయోగపడ్డది. ఈ రోజు దాదాపు ఒక గణపూర్లోనే 81,000 మందికి రైతు బంధు పడే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. వానకాలం ఇవ్వలేదు, వేసంగి ఇస్తారని ఇదగబెట్టి మళ్ళా 15,000 నుండి 12,000 తీసుకొచ్చిండు. వానకాలం పెట్టిందంటే అది సంవత్సరానికి ఒక 1000 కలుపుకుంటే 5 ఏళ్ళ వరకు గదే గట్టొచ్చే పరిస్థితి ఉంది. అది కూడా ఇవ్వలేదు. సో కాబట్టి ఇది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వము. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ఏ ఇంటికి పోయి అయినా కాంగ్రెస్ ప్రకటించినా లేదా హామీ ఇచ్చినా లేదా మేనిఫెస్టోలు పెట్టి ఏ ఒక్కటైనా ఏ ఇంటికైనా చేరేది ఉంటే వాళ్ళు ఓట్లు అడుక్కోమను. లేదు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినే అమలవుతున్నాయి కాబట్టి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ఉంది. రేపు ఎక్కడ కూడా స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మరి గులాబీ జెండా ఎగిరిస్తుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు అయితే 6 గ్యారంటీల అమల్లో ఎప్పుడూ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దాదాపు నిన్న గ్రామ సభలు కూడా అటర్ ఫ్లాప్ అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ విధానాల్ని ఎప్పటికీ ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజయ్య గారు చెప్తున్నారు. అలాగే రైతుల్ని కూడా ఒక ఓటు అడిగేటువంటి హక్కు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంకే ఉంది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారనే ఒక నమ్మకం మాకుందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.